నెక్స్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, నేను వర్మ అండి. సార్ ఆల్మోస్ట్ ఆల్ మనకి ఫంక్షన్ హాల్ అనేది ఫైనల్ అయిపోయింది. రెండిట్లోని ఏదో ఒకటి మనం A1 గ్రాండ్ కానీ వి కన్వెన్షన్ కానీ ఈ రెండు ఫైనల్ చేశారు. A1 గ్రాండ్ బీచ్ ఒడ్డున ఉన్నది, బీచ్కి పక్కనే. ప్లస్ వి కన్వెన్షన్ అనేది మన ఇంటర్నేషనల్ స్టేడియం పక్కనే. అయితే ఈ రెండిట్లోని ఏది బెటర్ అనేది అంటే వీళ్ళు సెపరేట్గా క్రాకర్స్ ఇవన్నిటితోని కొంచెం డిజైన్ చేస్తున్నారు. దానికి A1 గ్రాండ్ వాళ్ళు కొంచెం అబ్జెక్ట్ చేశారు. దాన్ని కూడా మాట్లాడడం జరుగుతుంది. ఏదైనా సరే రేపు మనకి డేట్ ఫైనల్ అయిపోతుంది. ఫంక్షన్ హాల్ ఫైనల్ అవ్వగానే ముహూర్తం కూడా చూపించారు. డేట్ ఫైనల్ రేపు అయిపోతుంది. రేపు అనౌన్స్ చేయగానే మీరు రిజర్వేషన్లు అయి చేసుకుందరు కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇది విషయం మంది. తర్వాత మనది టోటల్గా ప్రతి ఒక్కటి కూడా బ్లాక్ చైన్కి ఇందులో ఉన్న అకౌంట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా లింకప్ చేయడం జరిగింది. ట్రేడింగ్ కూడా రెగ్యులర్గా ట్రయల్స్ వేస్తున్నారు. చాలా బాగా వచ్చింది. P2P కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మనం ఆథరైజేషన్గా విత్ పోలీస్ పర్మిషన్తో ఒక మంచి గెస్ట్తో, అంటే ఎక్స్పెక్ట్ చేయలేం అలాంటి గెస్ట్తో ఒక అద్భుతమైన రిలీజ్ మనం చేయబోతున్నాం వైజాగ్లో. యాజ్ ఇట్ ఈజ్గా బ్యాంకాక్ ప్రోగ్రామ్ అని అనేది ఆ రోజే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకని అనేసి అంటే మేము బ్యాంకాక్ బదులు ఈ క్రూజ్లోని గట్ట పెడదామని అనేసి అంటే బ్యాంకాక్ మనం మాట ఇచ్చాం. అది 100% అక్కడ వేరే ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేస్తున్నారు. అంటే అదర్ కంట్రీస్లో కొన్ని రిలీజ్ చేయడానికి బ్యాంకాక్ మన టూర్ ఏదైతే ఉందో ఆ టూర్ రోజు కూడా ఒక ప్రోగ్రామ్ అక్కడ ఉంటుంది బ్యాంకాక్లో. అది కూడా కన్ఫర్మ్గానే ఉంటుంది. అది ఆ రోజే, అంటే రేపు సండే ఏదైతే సండే అంటున్నాను, మన ట్రేడింగ్ ఏ రోజు అయితే మనం ఇక్కడ అనౌన్స్ చేసామో డేటు, అదే రోజు మీ మీటింగ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది బ్యాంకాక్ ఏ రోజు అనేది కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. మ్యాక్సిమం మనం రేపు జూమ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఇక్కడే ఉన్నాం, మేమైతే A1 గ్రాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాం, వి కన్వెన్షన్కి వెళ్తున్నాం. ఇది ఈ పని మీద ఉన్నాం. ప్లస్ అదొకటి, మనకు P2P ట్రేడింగ్ అయితే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ మనకి 100%. ఏ ఎక్స్చేంజ్ అయినా సరే నెమ్మదిగా వెళ్తుంది, కానీ మన ఎక్స్చేంజ్కి టచ్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా ఫాస్ట్గా ఇందులోకి కమ్యూనిటీ రావడానికి అవకాశం ఉంటుంది. రేపు ట్రేడింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరేం వర్రీ అవసరం లేదు. ప్లే స్టోర్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి మనకి. ఆథరైజేషన్గా విత్ పోలీస్ పర్మిషన్తో మనం పెడుతున్నాం. ఎక్కడ అనాథరైజ్డ్గా లేదు. విత్ పోలీస్ పర్మిషన్, విత్ పోలీస్ గెస్టులతోనే మనం చేస్తున్నాం. ఏం ప్రాబ్లం లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాయిన్ గురించి అయితే మీరు 100% చూడవలసిన లేదు. ఎంత రేటు తగ్గితే అంత మంచిది, మీ ఇష్టం. ఎంతమంది అమ్ముకుంటారో అంతమంది అమ్ముకోండి. ఎందుకనంటే కొనేవాళ్ళు రెడీగా ఉన్నారు. మన అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రాము మేము రెడ్డి గారిని అడిగాము, సార్ కాయిన్ ఇలా డౌన్ అవుతుందంటే అవనియండి సార్, అవసరమైతే మా కమ్యూనిటీ మేము కొనుక్కుంటాం. అలా ఎంత తగ్గితే అంత మంచిది. ట్రేడింగ్ వరకు ఎవరు కొనుక్కుంటారో ఎవరు అమ్ముకుంటారో, కొనుక్కున్న ప్రతి ఒక్కడు అదృష్టవంతుడే. అలా వదిలేయండి. దాని గురించి మీరు 1% ఆలోచించొద్దు అన్నారు. ఓకే, అదే చేద్దాం. ఏది చేస్తారో చేయండి. ఎంత కాయిన్ రేటు తగ్గినా ఏమీ ప్రాబ్లం లేదు. ఎందుకని అనేసి అంటే కొంతమంది చేయవలసింది చేస్తున్నారు. అవన్నీ మీకు మొత్తం రేపు వైజాగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మన తాలూకా ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏంటి, మనం ఏంటి చేయబోతున్నాం, మన కాయిన్స్కి మనం ఏంటి చేస్తున్నాం, మన ఎక్స్చేంజ్ నమ్ముకొని వచ్చిన ఫ్యామిలీ కమ్యూనిటీకి ఫ్యూచర్లో మనం ఏ బెనిఫిట్స్ ఇస్తున్నాం, లీడర్స్కి ఏటిస్తున్నాం, జాయిన్ అయిన వాళ్ళకి ఏటిస్తున్నాం, ఇవన్నీ టోటల్గా ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడే విధంగానే మన మీటింగ్ ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలుసు. మ్యాక్సిమం రెడ్డి గారి గురించి తెలుసు, మన కమ్యూనిటీలో జాయిన్ అయిన వాళ్ళకి ఏంటో జరుగుతుంది అనేది తెలుసు. కొంచెం వెయిట్ చేయండి, కొంచెం ఎక్కువ రోజులు కాదు. బిఫోర్ 21st, అంటే 20th వరకు మీకు చెప్పాను కదా. 21st ఆదివారం పడ్డది. చాలామంది 20 లోపునంటే వీక్ డేస్ కంటే సండే పెడితే చాలా మంచిదని ఆల్రెడీ మెసేజ్లు కస్టమర్ కేర్లో అందరూ పెడుతున్నారు. థ్యాంక్ యూ. ఏదైనా సరే, ఎందుకనంటే 21st దాటడానికి లేదు. 22nd నుంచి ఇంటర్నేషనల్లో ఇక్కడ ట్రేడింగ్ రిలీజ్ అయ్యి ఉండాలి, ఇంటర్నేషనల్లో వర్క్ స్టార్ట్ అయిపోవాలి సోమవారం నుంచి. అందుకనేసి అన్నీ కూడా ఈ లోపునే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. పూర్తి అప్డేట్స్తో రేపు మనకి జూమ్ మీటింగ్ పెట్టుకుందాం. ఇవాళ ఒక్కరోజు జూమ్ మీటింగ్ లేదు, రేపు నుంచి పెట్టుకుందాం. ఎందుకనంటే నెక్స్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, నేను వర్మండి సార్. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఫంక్షన్ హాల్ అనేది ఫైనల్ అయిపోయింది. రెండిట్లోనే ఏదో ఒకటి మనం A1 గ్రాండ్ కానీ వి కన్వెన్షన్ కానీ ఈ రెండు ఫైనల్ చేశారు. A1 గ్రాండ్ బీచ్ ఒడ్డున ఉన్నది, బీచ్కి పక్కనే. ప్లస్ వి కన్వెన్షన్ అనేది మన ఇంటర్నేషనల్ స్టేడియం పక్కనే. అయితే ఈ రెండిట్లోనే ఏది బెటర్ అనేది అంటే వీళ్ళు సెపరేట్గా క్రాకర్స్ ఇవన్నిటితోని కొంచెం డిజైన్ చేస్తున్నారు. దానికి A1 గ్రాండ్ వాళ్ళు కొంచెం అబ్జెక్ట్ చేశారు. దాన్ని కూడా మాట్లాడడం జరుగుతుంది. ఏదైనా సరే రేపు మనకి డేట్ ఫైనల్ అయిపోతుంది. ఫంక్షన్ హాల్ ఫైనల్ అవ్వగానే ముహూర్తం కూడా చూపించారు. డేట్ ఫైనల్ రేపు అయిపోతుంది. రేపు అనౌన్స్ చేయగానే మీరు రిజర్వేషన్లు అయి చేసుకుందరు కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇది విషయం మంది. తర్వాత మనది టోటల్గా ప్రతి ఒక్కటి కూడా బ్లాక్ చైన్కి ఇందులో ఉన్న అకౌంట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా లింకప్ చేయడం జరిగింది. ట్రేడింగ్ కూడా రెగ్యులర్గా ట్రయల్స్ వేస్తున్నారు. చాలా బాగా వచ్చింది. P2P కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మనం ఆథరైజేషన్గా విత్ పోలీస్ పర్మిషన్తో ఒక మంచి గెస్ట్తో, అంటే ఎక్స్పెక్ట్ చేయలేం అలాంటి గెస్ట్తో ఒక అద్భుతమైన రిలీజ్ మనం చేయబోతున్నాం వైజాగ్లో. యాజ్ ఇట్ ఈజ్గా బ్యాంకాక్ ప్రోగ్రామ్ అనేది ఆ రోజే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకని అనేసి అంటే మేము బ్యాంకాక్ బదులు ఈ క్రూజ్లోనే గట్ట పెడదామని అనేసి అంటే బ్యాంకాక్ మనం మాట ఇచ్చాం. అది 100% అక్కడ వేరే ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేస్తున్నారు. అంటే అదర్ కంట్రీస్లో కొన్ని రిలీజ్ చేయడానికి బ్యాంకాక్ మన టూర్ ఏదైతే ఉందో ఆ టూర్ రోజు కూడా ఒక ప్రోగ్రామ్ అక్కడ ఉంటుంది బ్యాంకాక్లో. అది కూడా కన్ఫర్మ్గానే ఉంటుంది. అది ఆ రోజే, అంటే రేపు సండే ఏదైతే సండే అంటున్నాను, మన ట్రేడింగ్ ఏ రోజు అయితే మనం ఇక్కడ అనౌన్స్ చేసామో డేటు, అదే రోజు మీ మీటింగ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది బ్యాంకాక్ ఏ రోజు అనేది కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. మ్యాక్సిమం మనం రేపు జూమ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఇక్కడే ఉన్నాం, మేమైతే A1 గ్రాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాం, వి కన్వెన్షన్కి వెళ్తున్నాం. ఇది ఈ పని మీద ఉన్నాం. ప్లస్ అదొకటి, మనకు P2P ట్రేడింగ్ అయితే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ మనకి 100%. ఏ ఎక్స్చేంజ్ అయినా సరే నెమ్మదిగా వెళ్తుంది, కానీ మన ఎక్స్చేంజ్కి టచ్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా ఫాస్ట్గా ఇందులోకి కమ్యూనిటీ రావడానికి అవకాశం ఉంటుంది. రేపు ట్రేడింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరేం వర్రీ అవసరం లేదు. ప్లే స్టోర్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి మనకి. ఆథరైజేషన్గా విత్ పోలీస్ పర్మిషన్తో మనం పెడుతున్నాం. ఎక్కడ అనాథరైజ్డ్గా లేదు. విత్ పోలీస్ పర్మిషన్, విత్ పోలీస్ గెస్టులతోనే మనం చేస్తున్నాం. ఏం ప్రాబ్లం లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాయిన్ గురించి అయితే మీరు 100% చూడవలసిన లేదు. ఎంత రేటు తగ్గితే అంత మంచిది, మీ ఇష్టం. ఎంతమంది అమ్ముకుంటారో అంతమంది అమ్ముకోండి. ఎందుకనంటే కొనేవాళ్ళు రెడీగా ఉన్నారు. మన అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రాము మేము రెడ్డి గారిని అడిగాము, సార్ కాయిన్ ఇలా డౌన్ అవుతుందంటే అవనియండి సార్, అవసరమైతే మా కమ్యూనిటీ మేము కొనుక్కుంటాం. అలా ఎంత తగ్గితే అంత మంచిది. ట్రేడింగ్ వరకు ఎవరు కొనుక్కుంటారో ఎవరు అమ్ముకుంటారో, కొనుక్కున్న ప్రతి ఒక్కడు అదృష్టవంతుడే. అలా వదిలేయండి. దాని గురించి మీరు 1% ఆలోచించొద్దు అన్నారు. ఓకే, అదే చేద్దాం. ఏది చేస్తారో చేయండి. ఎంత కాయిన్ రేటు తగ్గినా ఏమీ ప్రాబ్లం లేదు. ఎందుకని అనేసి అంటే కొంతమంది చేయవలసింది చేస్తున్నారు. అవన్నీ మీకు మొత్తం రేపు వైజాగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మన తాలూకా ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏంటి, మనం ఏంటి చేయబోతున్నాం, మన కాయిన్స్కి మనం ఏంటి చేస్తున్నాం, మన ఎక్స్చేంజ్ నమ్ముకొని వచ్చిన ఫ్యామిలీ కమ్యూనిటీకి ఫ్యూచర్లో మనం ఏ బెనిఫిట్స్ ఇస్తున్నాం, లీడర్స్కి ఏటిస్తున్నాం, జాయిన్ అయిన వాళ్ళకి ఏటిస్తున్నాం, ఇవన్నీ టోటల్గా ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడే విధంగానే మన మీటింగ్ ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలుసు. మ్యాక్సిమం రెడ్డి గారి గురించి తెలుసు, మన కమ్యూనిటీలో జాయిన్ అయిన వాళ్ళకి ఏంటో జరుగుతుంది అనేది తెలుసు. కొంచెం వెయిట్ చేయండి, కొంచెం ఎక్కువ రోజులు కాదు. బిఫోర్ 21st, అంటే 20th వరకు మీకు చెప్పాను కదా. 21st ఆదివారం పడ్డది. చాలామంది 20 లోపునంటే వీక్ డేస్ కంటే సండే పెడితే చాలా మంచిదని ఆల్రెడీ మెసేజ్లు కస్టమర్ కేర్లో అందరూ పెడుతున్నారు. థ్యాంక్ యూ. ఏదైనా సరే, ఎందుకనంటే 21st దాటడానికి లేదు.
22 నుంచి ఇంటర్నేషనల్లో ఇక్కడ ట్రేడింగ్ రిలీజ్ అయ్యి ఉండాలి. ఇంటర్నేషనల్లో వర్క్ స్టార్ట్ అయిపోవాలి సోమవారం నుంచి. అందుకనేసి అన్నీ కూడా ఈ లోపునే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. పూర్తి అప్డేట్స్తో రేపు మనకి జూమ్ మీటింగ్ పెట్టుకుందాం. ఇవాళ ఒక్కరోజు జూమ్ మీటింగ్ లేదు, రేపు నుంచి పెట్టుకుందాం. ఎందుకనంటే